Hi students, welcome to మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం ఒక మంచి అవకాశం అందుబాటులోకి రావడం జరిగిందండి. ఇక్కడ చూడండి, కేవలం 49 రూపాయలకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనేది మీకోసం ఈ బుక్ రూపంలో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. సో మన యాప్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుందండి. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కేవలం 49 రూపాయలకే మనం ఈ బుక్ అనేది అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. సో ఇక్కడ మన స్కీమ్స్ అనేది కూడా మొత్తం PDF రూపంలో అందుబాటులో ఉంటుందండి. సో కంప్లీట్ 2023-24 ఏదైతే రీసెంట్ బడ్జెట్ ఉందో 2023-24 బడ్జెట్ సంబంధించి కూడా అంశాలు పూర్తిగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. రీసెంట్ అప్ టు డే ఈ రోజు వరకు ఉండే మొత్తం స్కీమ్స్ కూడా మీకు అప్డేట్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అందుబాటులో ఉందండి. మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ అవకాశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 100 స్కీమ్స్ అండి, దాదాపు 100 స్కీమ్స్ అనేది కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగిందండి. సో వీటన్నిటికీ ప్రభుత్వ స్కీమ్స్ విధానాలు పూర్తి సమాచారంతో మీకు ఈ బుక్ రూపంలో కేవలం 49 రూపాయలకి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి అవకాశాన్ని మీరు అందరూ తప్పకుండా ఉపయోగించుకుంటారని ఆశపడుతున్నామండి. అదేవిధంగా నిన్న అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. ఎస్టర్డేస్ క్వశ్చన్, సరికాని అంశాన్ని గుర్తించండి. పౌరసత్వ చట్టాలను పార్లమెంట్ చేస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేది రాష్ట్రపతి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను చైర్మన్ రాష్ట్రపతి తొలగిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడు అటార్నీ జనరల్. ఇక్కడ చూడండి, సరికాని అంశాన్ని అంటున్నాము, ఓకేనా? సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాము. చూడండి, సరికాని అంశము, రైట్? ఇక్కడ చూడండి, పౌరసత్వ చట్టాలను పార్లమెంట్ చేస్తుంది. ఎస్, ఇది కరెక్ట్ అండి. పౌరసత్వ చట్టాలను పార్లమెంట్లో చట్టం ద్వారా రూపొందించడం జరుగుతుందండి. మొదటిసారిగా పౌరసత్వ చట్టం మొదటిసారిగా 1955లో చేయడం జరిగిందండి. పౌరసత్వానికి సంబంధించిన రాజ్యాంగంలో పార్ట్ అంటే భాగం అండి, ఓకేనా? భాగం ఎన్నో భాగం అంటే 2వ భాగం. భారత రాజ్యాంగంలోని 2వ భాగం పౌరసత్వం గురించి తెలియజేస్తుందండి. పౌరసత్వం సంబంధించి ఆర్టికల్స్ అనేది 5 నుంచి 11 వరకు ఆర్టికల్స్ ఉంటాయండి. 5 నుంచి 11 వరకు అండి. పౌరసత్వం అనేది భారతదేశంలో ఏక పౌరసత్వం అందుబాటులో ఉంటుంది. ఏక పౌరసత్వం అంటే సింగిల్ సిటిజన్షిప్, ఓకేనా? ఈ పౌరసత్వం అనే అంశం మనం ఏ దేశం నుంచి తీసుకోవడం జరిగింది రాజ్యాంగంలో అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేది రాష్ట్రపతి అంటున్నాం, కాదండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు అంటే భారత పార్లమెంట్, ఓకేనా? పార్లమెంటు ఒక చట్టం ద్వారా వీరి సంఖ్యను నిర్ణయించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. జస్ట్ నెక్స్ట్, సుప్రీంకోర్టు రిలేటెడ్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు అంటే భారత న్యాయ వ్యవస్థ గురించి 124 నుంచి 147 గురించి తెలియజేస్తుందండి, ఓకేనా? జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్ ఇండియా, జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్ ఇండియా, న్యాయ వ్యవస్థ. అయితే సుప్రీంకోర్టు నిర్మాణం గురించి ఇక్కడ ఆర్టికల్ 124 అండి, భారత సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. అదే హైకోర్టు అయితే కనుక 214 అండి, హైకోర్టు అయితే 214 అండి. అదే కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూటీస్, కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే కనుక చూడండి 241 ఆర్టికల్. నెక్స్ట్ చూద్దాం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను చైర్మన్ను రాష్ట్రపతి తొలగిస్తారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఇక్కడ ఆన్సర్ మాత్రం సరికాని అంశం కదా, కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరంటే భారత పార్లమెంటు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను చైర్మన్ రాష్ట్రపతి తొలగిస్తారండి. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. సో చూడండి, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓకేనా? సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి, దీన్ని యూపీఎస్సీ అంటాము. యూపీఎస్సీ 312 ఆర్టికల్ అండి, 312 యూపీఎస్సీ ఆర్టికల్ అండి. అదే ఎస్పీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఆర్టికల్ 315 అండ్ 316 రెండు ఉంటాయండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడు అటార్నీ జనరల్. ఎస్, కరెక్ట్ అండి, అటార్నీ జనరల్. మరి అటార్నీ జనరల్ సంబంధించి ఆర్టికల్ 76, ఓకేనా? ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అటార్నీ జనరల్ అండి. అటార్నీ జనరల్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడు ఎవరంటే అటార్నీ జనరల్. అదే రాష్ట్రానికైతే, ఓకేనా? అదే రాష్ట్రానికైతే, రాష్ట్ర ప్రభుత్వం అయితే అడ్వకేట్ జనరల్ అండి, ఓకేనా? రాష్ట్రానికైతే అడ్వకేట్ జనరల్ అండి. అడ్వకేట్ జనరల్ ఎవరు అంటే ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడు అడ్వకేట్ జనరల్. చూడండి, ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ అండి, ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ అండి. అటార్నీ జనరల్ ఎవరు అపాయింట్ చేస్తారంటే రాష్ట్రపతి.
రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. అదే అడ్వకేట్ జనరల్ ఎవరు అపాయింట్ చేస్తారంటే రాష్ట్ర గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, మహిళల చెస్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ ఏ నగరంలో జరుగుతుంది? చూడండి, మహిళల చెస్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ ఏ నగరంలో జరుగుతుంది అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. రీసెంట్గా ప్రారంభం కావడం జరిగింది. సో పూర్తయిన తర్వాత మెడల్స్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఎక్కడ అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్, స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజయం సాధించిన జంట. చూడండి, స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్లో జరిగిందండి. స్విట్జర్లాండ్ దేశంలో జరిగింది. దీంట్లో విజయం సాధించిన జంట ఎవరు అంటే చూడండి, సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి జోడీ అండి. సో ఈ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ విజేత అంటే విన్నర్ అండి. మరి రన్నర్ ఎవరు అంటే రెన్ జియాంగ్ తాన్ క్వియాంగ్ రన్నర్. ఓకేనా. రన్నర్ ఎవరు అంటే రెన్ జియాంగ్ తాన్ క్వియాంగ్ రన్నర్ అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, టోర్నడో తుఫాను బీభత్సం వల్ల ఇటీవల అత్యధికంగా ప్రభావితమైన దేశం. చూడండి, టోర్నడో అనేది చూడండి ఇక్కడ పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా అమెరికా దేశంలో వచ్చిన తుఫాన్ని టోర్నడో తుఫాను అంటారండి. సో రీసెంట్గా టోర్నడో తుఫాన్ అనేది అమెరికాని అటాక్ చేయడం జరిగిందండి. దీనివల్ల అమెరికాలో తీవ్ర నష్టం జరిగింది. అనేక మంది చనిపోవడం జరిగింది. ధన నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరిగింది. టోర్నడో అనగానే గుర్తు రావాల్సింది అమెరికా దేశము. మెయిన్గా ఇక్కడ నార్త్ అమెరికా కాంటినెంట్ అని గుర్తుపెట్టుకోండి, పర్టికులర్గా అంటే అమెరికా దేశము. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత ప్రధాని మోదీ ఇటీవల అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించారు. సో ప్రాంతీయ కేంద్రాన్ని ఎక్కడ అండి? సో ఎక్కడ ప్రారంభించారు అని క్వశ్చన్ అండి. ఎక్కడ ప్రారంభించారు అనేది క్వశ్చన్ అండి. మరి ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగిందండి. న్యూఢిల్లీలో కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఇండియాలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది రీజనల్ ఆఫీస్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ ప్రారంభించారండి. చూడండి, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది 1965 మే 17న జెనీవాలో ఏర్పాటు చేయబడింది. ఈ జెనీవా అనగానే మనకు గుర్తు రావాల్సింది స్విట్జర్లాండ్. ఓకేనా. స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించేందుకు లాజిస్టిక్స్ కాస్ట్ ఫ్రేమ్వర్క్ను ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుంది? చూడండి, భారతదేశంలో లాజిస్టిక్ ఖర్చులను తగ్గించేందుకు లాజిస్టిక్స్ కాస్ట్ ఫ్రేమ్వర్క్ను ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి ఏంటంటే పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రభుత్వం అంటే ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండి. ఓకేనా. ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మినిస్ట్రీ అనేది ఇక్కడ లాజిస్టిక్ ఖర్చులను తగ్గించేందుకు లాజిస్టిక్స్ కాస్ట్ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయబోతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం. చూడండి, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అంటే ఇక్కడ టెర్రరిజం వల్ల అత్యధికంగా ఇంపాక్ట్ అయిన దేశంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో అండి. మరి ఇండియా ప్లేస్ ఎంత అంటే ఇండియా ప్లేస్ 13th ప్లేస్ అండి. ఓకేనా. ఇండియా ప్లేస్ 13th, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం తమ మొట్టమొదటి సబ్మరైన్ బిఎన్ఎస్ షేక్ హసీనా షేక్ హసీనాను ప్రారంభించింది? చూడండి, షేక్ హసీనా అనగానే మనకు గుర్తు రావాల్సింది బంగ్లాదేశ్. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేస్తున్నారండి. సో బంగ్లాదేశ్ దేశం అనేది తమ మొట్టమొదటి సబ్మరైన్ బిఎన్ఎస్ షేక్ హసీనాని ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా. సో మయన్మార్కి సబ్మరైన్ ఆల్రెడీ ఉందండి. 2020లోనే మయన్మార్ సబ్మరైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాకిస్తాన్కి ఆల్రెడీ ఉన్నదండి. శ్రీలంకకు ఇప్పటి వరకు ఒక్క సబ్మరైన్ కూడా లేదండి. ఓకేనా. సముద్ర ప్రాంతం ఉండి సబ్మరైన్ లేని దేశం ఏంటంటే శ్రీలంకనే అండి. బిఎస్ఎన్ షేక్ హసీనా ఏ దేశానికి సంబంధించి అంటే బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకోండి. సబ్మరైన్ ఏదైతే ఉందో డేవిడ్ బుష్నెల్, ఓకేనా, జలంతర్గామి అంటారండి. డేవిడ్ బుష్నెల్ దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగిందండి. డేవిడ్ బుష్నెల్ ఇన్వెంట్ చేయడం జరిగింది సబ్మరైన్. నెక్స్ట్, మార్చి 20 నుంచి ఏప్రిల్ 3 వరకు ఏ మంత్రిత్వ శాఖ 5వ పోషణ్ పఖ్వాడా చూడండి 5వ పోషణ్ పఖ్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది? మార్చి 20 నుంచి ఏప్రిల్ 3 వరకు ఏ మంత్రిత్వ శాఖ 5వ పోషణ్ పఖ్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది? ఓకేనా. ఇక్కడ మరి ఏ మంత్రిత్వ శాఖ అంటే చూడండి మహిళా శిశు అభివృద్ధి శాఖ.
ఓకేనా. మహిళా శిశు అభివృద్ధి శాఖ పోషణ్ పక్వాడ్ అంటే న్యూట్రిషన్ సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. పోషణకు సంబంధించి న్యూట్రిషన్ సంబంధించి. అదేవిధంగా చూడండి NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంటుందంటే ఇది హైదరాబాద్లో ఉంటుందండి. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంబంధించి దీని పేరుని చూడండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా రీసెంట్గా నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగిందండి. సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఓకేనా. సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ప్రకటించడం జరిగిందండి. ఎందుకు అంటే 2023 సంవత్సరాన్ని FAO అనేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి న్యూస్లోకి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇటీవల ఏ నగరంలో భారత్ శ్రీలంక దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చూడండి భారత్ శ్రీలంక దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్, శ్రీలంకన్ హై కమిషన్ మరియు జెఫ్రీ బావా ట్రస్ట్ సంయుక్తంగా జియోఫ్రీ బావా ఇట్స్ ఎసెన్షియల్ టు బి దేర్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో అండి. న్యూఢిల్లీలో జియోఫ్రీ బావా ఇట్స్ ఎసెన్షియల్ టు బి దేర్ అనే సంయుక్త కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఎందుకు అంటే భారత్ శ్రీలంక మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అంటే ఇండియాకు శ్రీలంకకు మధ్య దౌత్య సంబంధాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే 1948లో ప్రారంభం కావడం జరిగింది. దానికి సంబంధించి కార్యక్రమం న్యూఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది? చూడండి ఏ దేశ అధ్యక్షుడు అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఓకేనా. వ్లాదిమిర్ పుతిన్ పైన ఇక్కడ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ జరిగిందండి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇక్కడ ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ది హేగ్లో ఉంటుందండి, ఓకేనా. ది హేగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే నెదర్లాండ్ దేశంలో ఉంటుంది. నెదర్లాండ్ దేశంలో ఉంటుంది. ICC కానీ ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది కూడా ది హేగ్లో ఉంటుందండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇంటర్నేషనల్ ఓకేనా కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది కూడా రెండు కూడా ది హేగ్లోనే ఉంటాయండి. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసండి రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఫిబ్రవరి 24, 2022 నుంచి కొనసాగుతుందండి, ఓకేనా. సో రష్యా అనేది ఉక్రెయిన్ పైన దాడి చేయడం జరిగింది కాబట్టి ఈ ICC అనేది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైన అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాప్ అనేది లోయల మధ్య తీగల వంతెన అని ఇవ్వడం జరిగిందండి. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భారత తొలి కేబుల్ ఆధారిత రైల్వే చూడండి భారత తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఇక్కడ నిర్మిస్తున్నారు రియాసీ డిస్ట్రిక్ట్ అండి, జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఇది చూడండి కాట్రా అండ్ బనిహాల్ రైల్వే మార్గంలో చుట్టూ కొండలు లోయల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెన పనులు తుదశకు చేరుకున్నాయి. దీని పొడవు ఎంత అని అడగచ్చండి, 273.25 మీటర్స్. దీన్ని అంజీ ఖాజ్ బ్రిడ్జిగా చూడండి. ఈ బ్రిడ్జ్ పేరు ఏంటంటే అంజీ ఖాద్ బ్రిడ్జ్ అండి. దీని పొడవు ఎంత అంటే 473.25 మీటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అంటే రియాసీ జిల్లా ఇది ఎక్కడ ఉంటుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఏ కర్మల మధ్య అంటే కాట్రా అండ్ బనిహాల్ కర్మల మధ్య. నెక్స్ట్ చూడండి ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు అని ఇక్కడ చూడండి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ మెట్రో రైలుని హయత్ నగర్ వరకు పొడిగిస్తామని రాష్ట్రంలో తిరిగి అధికారులు ఇదంతా అవసరం లేదండి. చూడండి ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తా అయితే మీ అందరికీ కొంచెం ఐడియా ఉంటుందండి, తెలంగాణ స్టూడెంట్స్కి మెయిన్గా. ఎల్బీ నగర్ అనేది ఇక్కడ హైదరాబాద్లో ఉంటుందండి. ఇక్కడ శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చేస్తూ ఆయన పెట్రోల్ పోసుకొని మరణించడం జరిగిందండి. సో ఎల్బీ నగర్ చౌరస్తా పేరుని శ్రీకాంతాచారి పేరుగా పెడతామని, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయబోయే కొత్త ఫ్లైఓవర్ ఏదైతే ఉంటుందో దాని పేరు మాల్ మైసమ్మగా నామకరణం చేస్తామని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రి ప్రకటన చేయడం జరిగిందండి. నెక్స్ట్
వారాల ఆనంద్కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. మీకు ఆల్రెడీ ఈ న్యూస్లోకి రావడం జరిగింది. ఈయన కరీంనగర్ సంబంధించిన వ్యక్తి అండి, ప్రముఖ రచయిత, అదేవిధంగా సినీ విమర్శకులు ఎవరైతే ఉంటారో వారాల ఆనంద్. సో ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది ఈయన అందుకోవడం జరిగిందండి. చూడండి, ప్రముఖ కవి గుల్జార్ రాసిన గ్రీన్ పోయమ్స్ కవితను సంకలనం తెలంగాణలో ఆకుపచ్చ కవిత. చూడండి, ఈయన వారాలందు ఆకుపచ్చ కవితలు ఈయనది గుల్జార్ రాసిన గ్రీన్ పోయమ్స్ని ఈయన అనువదించడం జరిగిందండి, ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ గతంలోనే అవార్డు ప్రకటించారు, కానీ ఇప్పుడు ఇది గోవా రాష్ట్రం పనాజీలో శనివారం, చూడండి, గోవా రాష్ట్రం పనాజీలో జరిగిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా ఈయన అవార్డు పొందడం జరిగింది. దీని కింద చూడండి 50,000 రూపాయలు నగదండి, జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కక్షలోకి 36 విగ్రహాలు ఇస్రో LVM3 అండి. LVM3 అంటే లైట్ మోటార్ వెహికల్. ఓకేనా, లైట్ మోటార్ వెహికల్ LVM3 ప్రయోగ విజయవంతమని ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇది ఎక్కడ ఉంటుందంటే శ్రీహరికోట. ఈ శ్రీహరికోట ప్రస్తుతము తిరుపతి జిల్లాలో ఉంటుందండి. సో ఇక్కడ నుంచి చూడండి 5,805 కేజీల పేలోడ్ LVM3. ఓకేనా, ఇది నింగిలోకి వెళ్ళడం జరిగిందండి. ఉపగ్రహాలు ఎన్ని ఉపగ్రహాలు అంటే 36 ఉపగ్రహాలు ప్రయోగించడం జరిగిందండి. చూడండి, 450 కిలోమీటర్ల వృత్తాకార కక్షలో 87.4 డిగ్రీల వంపుతో విజయవంతంగా వదిలిపెట్టింది. రాకెట్ బయలుదేరిన 9 నిమిషాల్లో నిర్దేశిత కక్షను చేరుకోగా 20వ నిమిషం నుంచి ఉపగ్రహాలు కక్షలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. చూడండి, దానికి సంబంధించి ఇక్కడ ఆర్టికల్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇస్రోకి సంబంధించి ఇస్రో చైర్మన్ ఎవరు అంటే సోమనాథ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూడండి, నెక్స్ట్ రాధాకృష్ణన్, ఇస్రోకు మాకు గర్వకారం. రాధాకృష్ణన్ చైర్మన్ అండ్ MD NSIL. ఓకేనా, అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది 2022లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అండి, అంటే కమర్షియల్ ఏజెన్సీ అండి. ఓకేనా, ఇస్రోకి సంబంధించి వాణిజ్య అంటే కమర్షియల్ పర్పస్ రాకెట్స్ అదేవిధంగా శాటిలైట్స్ లాంచ్ చేయడం కోసం 2020లో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ని ప్రారంభించడం జరిగిందండి. దీని చైర్మన్ ఎవరంటే రాధాకృష్ణన్, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూడండి, కరెంట్ అఫైర్స్లో భాగంగా 146వ IPU సదస్సు, అంటే ఇక్కడ IPU అంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అండి. ఓకేనా, 146వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సదస్సును 2023 మార్చి 11 నుంచి 15 వరకు బహ్రెయిన్ రాజధాని పనామాలో నిర్వహించారు. బహ్రెయిన్ రాజధాని మనామాలో నిర్వహించారు. చూడండి, ప్రమోటింగ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ ఫైటింగ్ ఇంటాలరెన్స్ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగిందండి. సో మన భారతదేశం నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దీనికి అటెండ్ కావడం జరిగిందండి. దానికి సంబంధించి ఆర్టికల్ అండి. నెక్స్ట్ IPU అధ్యక్షుడు ఎవరంటే డ్యూర్ట్ వచీకో, పోర్చుగల్ దేశానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ చూడండి, ప్రపంచ వాయు నాణ్యత నివేదిక అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి, IQ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్ అనేది. చూడండి, స్విట్జర్లాండ్ దేశం చెందిన వాయు నాణ్యత టెక్నాలజీ సంస్థ IQ ఎయిర్ 2023 మార్చి 14లో ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2022 విడుదల చేసింది. ఈ సంస్థ ఇది 5వ వార్షిక నివేదిక. వార్షిక అంటే ఎవ్రీ ఇయర్ అండి. ఓకేనా, ఇది 5వది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిలో ఢిల్లీ 2వ స్థానంలో ఉండగా మొత్తం నగరాల జాబితా 4వ ర్యాంక్ అండి. ఢిల్లీ అనేది క్యాపిటల్ సిటీస్లో 2nd ప్లేస్ అండి. ఓవరాల్గా 4th ప్లేస్లో నిలవడం జరిగింది. మన దేశంలో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ శివారు ప్రాంతమైన కవాడి. చూడండి, కవాడి ఇది రాజస్థాన్ పరిధిలో ఉంటుంది. కవాడి అనేది. నెక్స్ట్, గతంలో కాలుష్యంలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 8వ ర్యాంకులో ఉంది. గతంలో కాలుష్యంలో ప్రపంచంలో 5వ ప్లేస్లో ఉన్న ఇండియా ప్రస్తుతం 8వ ప్లేస్కి రావడం జరిగింది. 2021 నివేదికలో ప్రపంచంలోని 100 కాలుష్య నగరాల్లో 61 భారతదేశంలో ఉండగా 2022కి వచ్చేసరికి 65కి పెరిగిందండి. గతంలో భారతదేశంలో మొత్తం ప్రపంచంలో ఉన్న 100 కాలుష్య నగరాల్లో 61 ఉంటే ఇప్పుడు 65కి పెరగడం జరిగింది. భారత ప్రజల అనారోగ్యానికి 2వ అతిపెద్ద కారణం వాయు కాలుష్యం. దీని ప్రభావం వల్ల ఏటా 15,000 కోట్ల డాలర్లకు పైగా ఆర్థికంగా నష్టపోతున్నట్లు నిపుణులు అంచనా వేయడం జరుగుతుంది. నెక్స్ట్, చూడండి అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు. సో మీ అందరికీ మళ్ళీ చాలాసార్లు చెప్తున్నామండి. చూడండి, ప్రధాని మోదీ అంతర్జాతీయ చిరుధాన్యాలు అంటే శ్రీ అన్న అంటామండి చిరుధాన్యాలు సదస్సును మార్చి 23
చూడండి మార్చ్ 2023 అంటే ఎగ్జాక్ట్లీ డేట్ అంటే 18th మార్చ్ ప్రారంభించారు. ప్రపంచ ఆహార భద్రతకు చిరుధాన్యాలు భరోసా ఇస్తాయని, చెడు ఆహార అలవాట్లను అధిగమించేందుకు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతాయని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో చిరుధాన్యాల వాటా 5 to 6% అండి. ప్రపంచంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఐక్యరాజ్య సమితి 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ సందర్భంగా మోదీ తపాలా బిల్లును ₹75 నాణాన్ని విడుదల చేశారు. ఓకేనా, అంటే తపాలా బిల్ల అండి, పోస్టల్ స్టాంపు అండ్ కాయిన్ ₹75 కాయిన్ విడుదల చేయడం జరిగింది. ప్రధాని మోదీ హైదరాబాద్లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐకార్ అండి ఐకార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రకటించారు. ఓకేనా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023 చూడండి, అంతర్జాతీయ ఆనంద దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా యుఎన్ సస్టైనబుల్ చూడండి, ఇది ఎప్పుడంటే మార్చ్ 20 అండి, ఇది అంతర్జాతీయ ఆనంద దినోత్సవం. ఓకేనా, మార్చ్ 20 తేదీ. ఓకేనా, మార్చ్ 20. ఈ మార్చ్ 20కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, అంటే వరల్డ్ స్పారోస్ డే అండి, పిచ్చుకల దినోత్సవం కూడా. చూడండి, సో మార్చ్ 20న వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023ని విడుదల చేసింది. మొత్తం 137 దేశాలకు సంబంధించిన 137 దేశాలకు సంబంధించిన ర్యాంకులు ఇందులో ఉన్నాయి. దీని ప్రకారం ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్ వరుసగా తొలి 5 స్థానాలను నిలిచాయి. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్ వరుసగా తొలి 5 స్థానాలు ఉన్నాయి. ఇండియా ర్యాంక్ 125. దీని గురించి మళ్ళీ కూడా డిస్కషన్ చేస్తున్నాము. ఆఫ్ఘనిస్తాన్ చివరి ర్యాంక్లో ఉంది. శ్రీలంక 63, చైనా 74, బంగ్లాదేశ్ 102, పాకిస్తాన్ 115, నేపాల్ 119 దేశాలు భారత్ కంటే ముందు వరుసలో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సంబంధించి. సో దీని గురించి చాలా నిన్నటి వీడియోలో డిస్కషన్ చేసినామండి. దానికి సంబంధించిన క్వశ్చన్, తొలి స్థానం పొందిన దేశం ఏందని ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా కరెంట్ అఫైర్స్ కనుక మిస్ అయితే కనుక మీరు నెక్స్ట్ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.